క్రీస్తు శకము 1948 సంవత్సరములో మనల్ని సమకూర్చి ఇదిగో ఈ రీతిగా నడిపిస్తూ వచ్చాడు. ఆయన యొక్క ఆత్మయే మనల్ని అందరినీ కూడా సర్వసత్యము వైపు నడిపిస్తూ ఉన్నది. కానీ గ్రహించకుండా ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి ఈ ప్రకటన గ్రంథ వర్తమానాలకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 6వ ముద్ర అనగా 12వ వచనము నుంచి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపమును కలిగెను. సూర్యుడు కంబళ వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడి గ్రంథము వలనే తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులు, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఘనమైన ప్రశస్తమైన మీ నామమును బట్టి, ఉన్నతమైన నీ మహాకృపను బట్టి నాయన మమ్మల్ని నీ స్వరూపమందు నీ పోలికలో మార్చుకున్నారు. నీ సత్యమును గ్రహించడానికి మాలో మీరు ఊదిన జీవాత్మను, సత్య సంబంధమైనటువంటి మార్గంలో నడవడానికి మనస్సును మాకు అనుగ్రహించినందుకు మీకు వెలలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ఆత్మ సత్యమును విడిచినప్పుడు దుఃఖముతోను, సత్యమును అనుసరించి నడిచినప్పుడు ఆత్మయందు సంతోషముతోను ఆత్మను మా మీద నిలిపి మీరు నాయన మమ్మల్ని ప్రతి దినము విమర్శించి పరిశీలన చేసుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యానికై మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మీరు మాతో మాట్లాడబోచు ఉండగా గ్రహించుకోగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను, వారి బంధువులను, స్నేహితులను పరిపూర్ణమైన రక్షణ అనుభవంలోనికి నడిపించండి. మా అంతరంగం పరిశీలన చేసుకుని సత్యమును అనుసరించి నడిచే గొప్ప భాగ్యాన్ని అయా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకొనండి నాయన. మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతకగలము. అయా తండ్రి, మీ ఎదుట మేమందరము నాయన నిలిచి ఉండగా మీ స్వరమునైనా మా జీవితములలో జీవమును అనుగ్రహించునని మీరు చెప్పిన మాటను మేము నాయన విశ్వసించి నీ ఎదుట నిలుచొని ఉన్నాం. కనికరించి కృప చూపండి, దీవించండి, ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యముల నుంచి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 6వ ముద్రను ప్రభువైన యేసుక్రీస్తు విప్పదీసినప్పుడు ఉన్న వచనాలను మనం చదువుకున్నాం. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు ఈ ముద్రకు సంబంధించినటువంటి విధానం ఉన్నది. ఈ 6వ ముద్రలో ఉన్నటువంటి విధానం అంతా కూడా భూకంపము, ఆకాశ నక్షత్రములు, సూర్యచంద్రులు, కొండలు, భూమి, ఆకాశము నుండి పడుతూ ఉన్నటువంటి నక్షత్రాలు, ప్రతి దీపము, ప్రతి కొండ అని చెప్పుకుంటూ వచ్చారు. భూమి మీదనున్నటువంటి ప్రకృతి అంతా కూడా, వాయుమండలములో ఉన్నటువంటివి, ఆకాశ మండలము, సూర్య చంద్ర నక్షత్రాలు సమస్తము కూడా కంపించి ఆకాశము సైతము చుట్టవలే, గ్రంథపు చుట్టవలే ఒక పక్కకు చుట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5వ ముద్రకు 6వ ముద్రకు అసలు సంబంధము లేనటువంటి విధముగా ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. 5వ ముద్రలోనేమో హతసాక్షులైనటువంటి వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూశాం. ఆ బలిపీఠము క్రింద ఉన్నటువంటి ఆత్మలు మొరపెట్టుచూ ఉండగా, కేకలు వేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు, మీ వలనే
చంపబడబోవు వారి యొక్క సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క సంపూర్ణమగు వరకు ఇంకొంతకాలము వేచి ఉండమని వ్రాయబడి ఉన్నది. 6వ ముద్రలో మనం చదువుకున్నటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇందులో కనబడటం లేదు. అందుకని చాలామంది ఈ ముద్ర 7వ ముద్ర తర్వాత ఉండవలసింది అనేటువంటి ఆలోచనకు వస్తూ ఉన్నారు. 6వ ముద్రలో హతసాక్షులు లేరు, 6వ ముద్రలో ఎటువంటి గుర్రాలు రాలేదు, 6వ ముద్రలో ఇది ఒక భూకంపముగాను, ఆకాశ నక్షత్రాలు భూమి మీదకి రాలుతూ ఉన్నట్టుగాను, ఆకాశము చుట్టవలే పక్కకు జరిగినట్లుగాను, సూర్యుడు నలుపవడము, చంద్రుడు ఎరుపవడము, వాటికి వీటికి అసలు సంబంధమే లేదు. 5వ ముద్రలో ఉన్నటువంటి దానికి 6వ ముద్రలో ఉన్నటువంటి దానికి సంబంధం లేని విధానాన్ని బట్టి చాలామంది ఈ ముద్ర 7వ ముద్ర తర్వాత ఉండవలసింది అనే యోచనకు వస్తూ ఉన్నారు. అయితే గమనించండి, 7వ ముద్ర అని దేవుడు రాయించాడు. ఇదిగో ఈ భూకంపాన్ని, సూర్యుడు నలుపవటాన్ని, చంద్రుడు ఎరుపవటాన్ని, ఆకాశ నక్షత్రాలు రాలిపట్టాన్ని, ఆకాశము చుట్టవలే చుట్టబడడాన్ని, కొండలు మెట్టలు ప్రతి దీపము వాటి స్థానాలు తప్పడానికి, భూరాజులు, సహస్రాధిపతులు, గొప్పవారు, ధనికులు, భేదవారు అందరూ కూడా కొండల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడాన్ని, దీనిని ఏ రీతిగా అవగాహన చేసుకోవాలి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు దానికి దీనికి సంబంధం ఏమీ లేదు అనేటువంటి వారి గురించి కూడా ఈ 6వ ముద్ర దేవుడు ఎందుకు రాయించాడు, దీనిని 6వ ముద్రనే రాయించాడు, 7వ ముద్రను 7వ ముద్ర అని రాయించాడు. కానీ మనుషులు ఇది అర్థం కాక 6వ ముద్రను 7వ ముద్రగాను, 7వ ముద్రను 6వ ముద్రగాను కలిపి మార్చి బోధిస్తూ ఉన్నారు. ఆ రీతిగా సాహసం చేసేటువంటి వాళ్లకు, ఆ రీతిగా మార్చేటువంటి వాళ్లకు నేనేమి బోధించను కానీ దేవుని యందు విశ్వాసమును బట్టి, దేవుని యందు ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి, ఆయన క్రమములోనే రాస్తాడు అనేటువంటి ఒక ఆలోచనను బట్టి, నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఈ 6వ ముద్రను 6వ ముద్రగానే మనం ధ్యానం చేద్దాం. ఏమి జరిగింది ఇక్కడ? 5వ ముద్ర విప్పదీసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలిపీఠము క్రింద ఉన్నటువంటి ఆ ఆత్మల కేకలు విని ఇంకొంతకాలము వేచి ఉండండి అని చెప్పినప్పుడు ఆ సహోదరుల లెక్క ఏమిటి అనేటువంటిది 7వ ముద్రలో వ్రాయబడి ఉన్నది. ఈ 7వ ముద్ర ప్రారంభము నుంచి మనం గమనించినప్పుడు 4 దూతలు 4 దిక్కులన నిలుచొని ఉన్నారు. ఆ 4 దూతలు భూమి మీద కానీ, సముద్రము మీద కానీ, ఏ చెట్టు మీద కానీ గాలి వీచకుండా దేనికి హాని కలిగించకుండా వాటిని బంధించి పట్టుకొని ఉన్నారు. మానవులు సర్వసాధారణంగా జీవించడానికి, శ్వాస ఆడడానికి తగినటువంటి ఆ గాలి తప్ప గాలి వీచడానికి ఎక్కడా కూడా అవకాశము లేకుండా ఆ 4 దూతలు వాయువులను పట్టుకొని ఉన్నారు అనేటువంటి మాట మనం చదువుకుంటాం. ఆ తరువాత ఇంకొక దూత వచ్చాడు. అతను సూర్యోదయ దిక్కు నుంచి వచ్చి ఈ 4 దూతలకు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమి చెప్తున్నాడో ఇక్కడ మనం చదువుదాం రండి. 3వ వచనం 7వ అధ్యాయం. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను, సముద్రమునకైనను, చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ఆ 4 దూతలకి సూర్యోదయ దిక్కు నుంచి వచ్చినటువంటి వేరొక దూత మా దేవునికి, ఆయన దాసులకు ముద్ర వేసేటంత వరకు, ఆ ముద్ర ఏమిటి? సజీవుడైనటువంటి దేవుని ముద్ర. సజీవుడైనటువంటి దేవుని ముద్ర ఆ దాసుల నొసళ్ళ మీద వేయడానికి సూర్యోదయ దిక్కు నుంచి వేరొక దూత వచ్చాడు. ఆయన వచ్చి ఏం చెప్తూ ఉన్నాడు? వాయువులను పట్టుకొని ఉన్నటువంటి ఆ దూతలకు భూమికైనను, సముద్రముకైనను, ఏ చెట్టుకైనను హాని చేయవద్దు. ఎప్పటి వరకు హాని చేయకుండా ఉండమంటున్నాడు? తన దాసులకు, దేవుడు సజీవుడైనటువంటి దేవునికి తన దాసుల యొక్క నొసళ్ళ మీద ముద్ర వేసేటంత వరకు ఓపిక పట్టమని చెప్పాడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చినటువంటి దూత. ఆ రీతిగానే జరిగింది.
ఆ 4 దూతలు వాయువులను బంధించి ఉంచినప్పుడు ఈ దూత సజీవుడైనటువంటి దేవుని ముద్ర తీసుకొని ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి వారిని ముద్రించడానికి బయలు వెళ్ళాడు. ప్రపంచమంతటా కూడా బయలు వెళ్ళినటువంటి ఈ దూత అందరి అన్య దేశములలో విశ్వసించినటువంటి క్రైస్తవులు హతసాక్షులుగా మారేటువంటి వారికి కూడా ఈ ముద్రను వేయడం మాత్రమే కాకుండా ఇశ్రాయేలీల దేశంలో కూడా 12 గోత్రాలలో 11 గోత్రాల వారికి ముద్ర వేశారు. లెక్కకు ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చినప్పుడు 12 గోత్రాలు కనబడతాయి. కానీ యేసేపు గోత్రము, మనష్షే గోత్రము 2 గోత్రాలు ఉన్నాయి. యేసేపు గోత్రము ఎఫ్రాయిము గోత్రము క్రిందకు వచ్చిన మనష్షే గోత్రము ఉన్నది కాబట్టి ఆ మనష్షే గోత్రము ప్లేసులో తీయబడినటువంటిది దాను గోత్రము. ఈ దాను గోత్రమును ఈ యొక్క హతసాక్షుల లిస్టులో 1,44,000 మంది లిస్టులో దాను గోత్రీకులు లేరు. ఈ దాను గోత్రీకులు లేకపోవడానికి కారణం ఏమిటి అనేటువంటిది మనం చూసినప్పుడు పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. వీరు వారికి స్వాస్థ్యము కోసము వెతుకుకుంటూ వెళ్ళినప్పుడు ఆ స్వాస్థ్యమును వాళ్ళు పొందుకోవడానికి ఒక విగ్రహారాధన అనేటువంటి దానిని ఇశ్రాయేలీల దేశంలో ప్రాముఖ్యముగా ప్రవేశపెట్టినటువంటి వీరు ఆ గోత్రం అంతా కూడా విగ్రహారాధనతోనే కొనసాగుతూ వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. వారు ఎప్పటి వరకు ఆ విగ్రహారాధనను కొనసాగించారయ్యా అనంటే ఒకసారి మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. దానియులు చెక్కబడిన ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనమడును గెర్షోను కుమారుడునైన యోనాతానను వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడు వరకు దానియుల గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొనియుండిరి. ఈ మాటలు జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఈ దాను గోత్రీకులు మీకా అనేటువంటి ఈయన ఇశ్రాయేలీయుడే. అయితే ఈయన తన గృహమునకు ఒక ప్రత్యేకమైనటువంటి చెక్కుడు ప్రతిమను తన గృహదేవతగా పెట్టుకున్నటువంటి ఈ యొక్క ప్రతిమకు యాజకునిగా మొదట తన కుమారుణ్ణి, ఆ తర్వాత లేవీయుడు వచ్చినప్పుడు ఆ లేవీయుని యాజకునిగా పెట్టాడు. తర్వాత దాను గోత్రీకులలో ప్రాముఖ్యమైనటువంటి వారు 5 వచ్చి ఆ 5 ఆ విగ్రహాన్ని ఆ లేవీ యాజకుని తీసుకొని వెళ్ళి వారు పట్టుకున్నటువంటి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ప్రాకారము కట్టుకొని ఆ విగ్రహాన్ని, చెక్కబడిన విగ్రహాన్ని నిలవబెట్టుకొని విగ్రహారాధనకు నాంది పలికారు. మీరు అడగవచ్చు, వారికంటే ముందు ఈ మీకా విగ్రహారాధన చేశాడు కదా అని. మీకా విగ్రహారాధన చేస్తే తన కుటుంబం వరకే ఉన్నది. కానీ వీరు ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి తన గోత్రమంతటికి కూడా, దాను గోత్రమంతటికి కూడా ఆ విగ్రహారాధన ప్రారంభించారు. ఇది ఒక దాను గోత్రీకులు ఈ 1,44,000 మందిలో ఉండకపోవడానికి ఒక కారణము కావచ్చు. రెండవది చూపిస్తూ ఉన్నాను. యాకోబు తన కుమారులను దీవించేటప్పుడు యాకోబు ఈ దాను అనేటువంటి ఆయనను ఆశీర్వాద వచనాలు అందరికీ, తన పిల్లలందరినీ ఆశీర్వాద వచనాలు పలికేటువంటి అధ్యాయములో అనగా 49వ అధ్యాయంలో దానుని ఏమని దీవించాడో ఒకసారి చూడండి. 16వ వచనము. దాను ఇశ్రాయేలీలు గోత్రీకుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. ఈ మాట జాగ్రత్తగా వినండి. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలను కరుచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. ఈ మాటల్లో సర్పము వలె ఉంటాడు అనేటువంటి మాట స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. రెండవ లైన్లో దారిలో కట్లపాముగాను ఉండును అని వ్రాయబడి ఉన్నది. ఈ
ప్రవర్తన, ఈ యొక్క పాము అనేటువంటిది, కట్లపాము అనేటువంటిది బైబిల్ పండితులు చాలామంది వీడు నియంత, క్రీస్తు విరోధి, ధర్మ విరోధి అనేటువంటి వాడు ఈ దాని గోత్రీకుల్లో నుంచే వస్తాడు అనేటువంటి దానిని ప్రాముఖ్యంగా బోధిస్తూ ఉన్నారు. ఆ ప్రాముఖ్యంగా బోధించినటువంటి దాను గోత్రములోని వాడైనప్పటికీ కూడా వాడు వచ్చేటువంటిది మాత్రం రోమా పట్టణము నుంచే అని ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేశాం. ఈ రెండు కారణాలను బట్టి ఒకవేళ దేవుడు ఆ గోత్రమును 1,44,000 మందిలో ఉండడానికి వీలు లేకుండా చేసి ఉండవచ్చు. ఈ సూర్యోదయ దిక్కు నుంచి వచ్చినటువంటి ఈ దూత దాను గోత్రీకులను విడిచిపెట్టి సమస్తమును కూడా ఆ హతసాక్షులైనటువంటి వారి నొసళ్ళ మీద ముద్ర వేస్తూ వచ్చాడు ఈ సూర్యోదయ దిక్కు నుంచి వచ్చినటువంటి దూత. నా మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. అసలు ఇశ్రాయేలీలు యేసుక్రీస్తునే అంగీకరించరు అంటే మరి ఈ 1,44,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఈ 1,44,000 మంది యేసుక్రీస్తు కోసం ఎందుకు హతసాక్షిగా మార్చబడుతున్నారు? ఈ 1,44,000 మందికి సజీవుడైనటువంటి దేవుని ముద్ర ఎందుకు వేయించబడుతూ ఉన్నది అనే ప్రశ్నలు మనకు రావచ్చు. సజీవుడైనటువంటి దేవుని ముద్ర అంటే ఏంటి? యేసుక్రీస్తు ముద్రే. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మనం ఒక్కసారి 18వ వచనాన్ని చదివినప్పుడు, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని వ్రాయబడి ఉన్నది. సజీవుడైనటువంటి దేవుని ముద్ర అంటే ప్రభువైన యేసుక్రీస్తు కోసం హతసాక్షులుగా మారేటువంటి వారికి వేయబడేటువంటి ముద్ర. దేవుని కొరకు యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు తన రక్తములో వారిని శుద్ధీకరించి పాపములను దూరము చేసి వాళ్ళను పరిశుద్ధులుగా దేవునికి సమర్పించాడు. దేవుడు యేసుక్రీస్తు కోసం ఒక శ్రేష్టమైన భాగాన్ని దేవుడికి అనుగ్రహించాడు. వారే 1,44,000 మంది. వీరు యేసుక్రీస్తు ఎక్కడికైతే వెళతారో అక్కడ కళ్ళను వెళ్ళి 14వ అధ్యాయంలోనికి వెళదాం. అక్కడకు వెళ్ళి ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ నివాసం చేసి దేవునితో పాటు అనగా యేసుక్రీస్తుతో పాటు నిత్యత్వము ఆయనతో జీవించేటువంటి కృపను పొందుకున్నటువంటి 1,44,000 మంది. వీరిని అన్యులలోనికి లెక్కకు తీసుకురావద్దు. వీరు అన్యజనులు కాదు. ఇశ్రాయేలీల గోత్రములలో దాను గోత్రము మినహాయించి మిగిలిన గోత్రాలలో నుంచి వచ్చినటువంటి 1,44,000 మంది. ఈ 1,44,000 మంది కూడా స్త్రీ సాంగత్యం ఎరుగునటువంటి వారు, అబద్ధమాడనటువంటి వారు, ఎక్కడా కూడా వారు దేవునికి వ్యతిరేకముగా పనిచేసినటువంటి వారిగా కనబడడం లేదు. వారి ఖచ్చితమైనటువంటి క్రీస్తు ఏ రీతిగా భూమి మీద జీవించాడో దరిదాపుగా ఆ రీతిగా జీవించినటువంటి వారిని, స్త్రీ సాంగత్యం ఎరుగక, అబద్ధమాడక, పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి వారే ఈ 1,44,000 మంది. వీరు ఖచ్చితంగా ఇశ్రాయేలీల గోత్రికులే. వీరితో పాటు అన్యజనులు కూడా హతసాక్షులుగా మార్చబడుతూ ఉన్నారు. వారు కూడా ఈ సమూహముతో ఉన్నారు, కానీ ఈ సమూహములో లేరు. యేసుక్రీస్తుతో పాటు ఉండడానికి వీళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఈ 1,44,000 మందే యేసుక్రీస్తుతో పాటు ఉన్నారు, కానీ మిగిలినటువంటి వారు యేసుక్రీస్తుకి దూరముగా ఏ దేశములోనైతే హతసాక్షులుగా మార్చబడ్డారో ఆ దేశాల మీద అధికారులుగా నియమించబడ్డారు. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఇశ్రాయేలీల దేశంలో యేసుక్రీస్తుతో పాటు 1,44,000 మంది ఆయనతో ఉండేవాళ్ళు. ఆయనతో పాటు ఉన్నటువంటి 1,44,000 మంది కాక ఇంకా కొంతమంది హతసాక్షులుగా మారినటువంటి వారందరూ కూడా ఆ దేశం మీద ఉండి యావత్తు ప్రపంచం అంతటా కూడా ప్రపంచాన్ని యేసుక్రీస్తు ఆధ్వర్యములో 1000 ఏళ్ళు పరిపాలన చేసేటువంటి గుంపులో ఉంటారు. ఆ తర్వాత భారతదేశంలో కానీ ఇంకొక దేశంలో కానీ ఎక్కడైనా సరే హతసాక్షులుగా మారినటువంటి వారు ఆ దేశం మీద అధికారము కలిగినటువంటి వారై 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి అధికారమును పొందుకున్న వారిగా ఉంటారు. రైట్, మంచిది. ఇందాక మనం ఒక మాట ధ్యానం చేశాం. అదేమిటయ్యానంటే ఈ 1,44,000 మంది యేసుక్రీస్తుని ఏ రీతిగా అంగీకరించారు,
ఈ మాట మనందరికీ ఈ ప్రశ్న అందరికీ కూడా మనకి సర్వసాధారణంగా వచ్చేటువంటి ప్రశ్న. ఇశ్రాయేలీలు యేసుక్రీస్తుని అంగీకరించరు. ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు ఒక ప్రవక్త అంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా వాళ్ళు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించరు. దానికి గల కారణం ఏమిటి? ఒకసారి వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించకపోవడానికి కారణము ధర్మశాస్త్రములో దేవుడు ఒక్కడే అనేటువంటి మాట, నేను తప్ప వేరొక దేవుణ్ణి మీకు ఉండడు అని చెప్పినటువంటి మాట వాళ్ళు గట్టిగా పట్టుకొని ఇక వేరొక దేవుడు వేరొకరు మాకు ఉండరు అనేటువంటిది వాళ్ళ యొక్క యోచన. అందుకే యేసుక్రీస్తుని సిలువకు అప్పగించారు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు వారు అంగీకరించలేదు. ఆయనే నేను దేవుని యొక్క కార్యమును జరిగించడానికి వచ్చిన ఆయన స్వరూపాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన నోటి మాటను అని చెప్పుకుంటూ వచ్చిన ఇశ్రాయేలీలు అంగీకరించలేదు, యూదులు అంగీకరించలేదు. దానికి గల కారణం ఏమిటయ్యా అంటే రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట అపోస్తుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు. అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణమయ్యేటంత వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనస్సును దేవుడు అనుగ్రహించాడు అని 25వ వచనము 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. చదువుతున్నాను. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ పరిపూర్ణముగా కలిగింది అని చెప్పలేదు, కొంత మట్టుకు కలిగింది అని చెప్పాడు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలీలు ఏ రీతిగా క్రీస్తును అంగీకరించి హతసాక్షులుగా మారారు అనేటువంటి ఆ ఆలోచనలో ఈ మాటను మనం ధ్యానం చేసినప్పుడు కొంత మట్టుకు అని అంటే కొందరు మారడానికి అవకాశం ఉంది. ఏ రీతిగా వాళ్ళు మారడానికి అవకాశం ఉంది? యేసుక్రీస్తు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఒలీవల కొండ మీద ఆయన కూర్చొని ఉండగా శిష్యులందరూ వచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా ఈ యొక్క నీ రాకడకు సూచనలు ఏమిటి, అవి ఎట్లా జరుగుతాయి, ఏ రీతిగా వస్తాయి అని అడిగినప్పుడు ఆయన అక్కడక్కడ కరువులను భూకంపములను జరుగును, నా పేరట అనేక మంది క్రీస్తులు వచ్చి మిమ్మల్ని మోసపరుచుదురు, నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరుస్తారు, యుద్ధములు జరుగును, కరువులు వస్తాయి, భూకంపములు వస్తాయి, ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము అని చెప్పుకుంటూ వచ్చి ఒక్క మాట మనకు అర్థమయ్యే రీతిగా దేవునికి ఇశ్రాయేలీలు ఇదిగో ఈ మార్గములో గుండా యేసుక్రీస్తును అంగీకరిస్తారు అనేటువంటి విధముగా 15వ వచనంలో ఒక మాట వ్రాశాడు. 24:15 మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడును గ్రహించునుగాక అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు మొదటి ముద్రను విప్పదీసినప్పుడు ఇశ్రాయేలీల మందిరాన్ని కట్టారు. రెండవ ముద్రను విప్పదీసినప్పుడు అనుదిన బలి నిలిచిపోయింది. ఇది గత వీడియోలో మనం ధ్యానం చేశాం. మొదటి ముద్రలో సమాధానము, శాంతి అని సంధి చేసుకోవడానికి వచ్చినటువంటి నియత్త వాడి ఏలుతో వాడుకన్నే పొడుచుకున్నట్లుగా ఇశ్రాయేలీయులకు ఆ స్థలములో సగభాగాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక సమాధాన సంబంధమైనటువంటి విధానాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలీయులు అసలు మొత్తం మందిరాన్ని కట్టేసి ఈ మహమ్మదీయులకు అక్కడ స్థలము లేకుండా చేస్తారు. వీడు యుద్ధాన్ని ప్రకటించి వచ్చి ఆ మందిరాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసి కొంత మేరకు పడగొట్టి అనుదిన బలి నిలిపివేస్తాడు. ఇది జరగలేదు, జరగబోతుంది. కానీ దీనిని గురించి యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు అనగా 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఈయన మాత్రమే కాదు, దానియేలు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయము ఒకసారి ఆ మాటను కూడా మనం చదువుకుంటే స్పష్టంగా అర్థమవుతుందని నా ఉద్దేశము. 8వ అధ్యాయము 13 నుంచి. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని, అంతలో మాట్లాడుచూ ఉన్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచూ ఉండెను. ఏమనగా, ఈ మాట జాగ్రత్తగా వినండి, అనుదిన బలి గురించి అతిక్రమము జరిగినందున
సంభవించు నాశనమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టునని ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ క్రింద తొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునోయని మాటలాడుకొనిరి. అందుకతడు 2300 దినములు మట్టికే అని నాతో చెప్పెను. 2300 దినములు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. 7 సంవత్సరాలకి 2300 దినాలకి సుమారుగా ఒక 6 నెలలు పైబడి తేడా వస్తూ ఉన్నది. ఇదే దానియేలు గ్రంథములో 12వ అధ్యాయములో ఆ తేడాను సరిచేసి, అంటే ఆయన చేసినటువంటి కార్యమునకు ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి ఆ యొక్క 7 సంవత్సరాలకి బైబిల్లో మొదటి ముద్ర విప్పదీసినటువంటి దగ్గర నుంచి ఉన్నటువంటి 7 సంవత్సరాలకి 6 నుంచి 7 నెలలు తేడా కనపడుతూ ఉన్నది. ఎట్లాగయ్యానంటే ఇశ్రాయేలీయుల దేశంలో అనుదిన బలి నిలిపివేసినటువంటిది ఎప్పుడు? 2వ ముద్ర విప్పదీసిన దగ్గర నుంచి. 2వ ముద్ర విప్పదీయడానికంటే ముందు మొదటి ముద్ర ఎంతకాలం అని చెప్పుకున్నాం? 7 నెలలని చెప్పుకున్నాం. ఈ 7 నెలలు జరిగిన తర్వాత మొదటి ముద్ర అయిపోయిన తరువాత 2వ ముద్ర విప్పదీసినది మొదలుకొని అనుదిన బలి నిలిపివేయబడింది. అది ఎన్ని రోజులో స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు, చదువుదాం రండి. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు 1290 దినములగును. ఆ తర్వాత 1335 దినములు తాళుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు. 1290 దినములు 1290 దినములు అనుదిన బలి నిలిచివేయబడుతుంది. అక్కడ నుంచి ఈ 1290 దినాలు అయిపోయిన తరువాత హేయమైన వస్తువుని ఆ యెరూషలేములో ఇశ్రాయేలీయులు కట్టిన 3వ మందిరములో, కట్టబోయేటువంటి 3వ మందిరములో హేయమైన వస్తువుని నియంత నిలవబెడతాడు. ఆ నిలవబెట్టినది మొదలుకొని 1335 దినాలు తాళుకొనినటువంటి వాడు ధన్యుడు అని వ్రాయబడి ఉన్నది. అనుదిన బలి నిలిపివేసిన కాలం ఎప్పుడు? 2వ ముద్ర కాలము దగ్గర నుంచి. 2వ ముద్ర కాలము దగ్గర నుంచి హేయమైన వస్తువు నిలబెట్టే కాలానికి ప్రకటన గ్రంథములో 7వ ముద్రను ప్రభువైన యేసుక్రీస్తు విప్పదీశారు. ఈ 7వ ముద్ర విప్పదీసేటువంటి కాలానికి 1290 దినాలు జరిగిపోయినాయి. అక్కడ నుంచి హేయమైన వస్తువు నిలబెట్టిన దగ్గర నుంచి 1335 దినాలకు యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసి 6 బూరలు 7 పాత్రలు అయిపోయిన తరువాత 7 నెలలు ఇశ్రాయేలీయుల దేశములో శవాలు కుప్పలుగా పడి ఉంటాయి కనుక ఆ 6 నుంచి 7 నెలల పాటు దానిని శుభ్రము చేసుకోవటం వలన ఆ 7 నెలలు ఇశ్రాయేలీయుల దేశంలో పొడిగించబడింది. కావాలంటే మరొకసారి వినండి. 2వ ముద్ర విప్పదీసినది మొదలుకొని యేసుక్రీస్తు 7వ ముద్రలో 7వ ముద్ర విప్పదీసిన తరువాత 6 బూరలు 7 పాత్రలు అయిపోయిన తరువాత కూడా 6 నుంచి 7 నెలల పాటు ఇశ్రాయేలీయుల దేశంలో శవాలు గుట్టలుగా ఉన్న కారణాన్ని బట్టి ఈ 1335 దినాలు తాళుకొనగలిగినటువంటి వాడు ధన్యుడు అని వ్రాయబడి ఉన్నది. ప్రపంచమంతటికీ కూడా 6 నెలల ముందే దేవుడు రిలీఫ్ ఇచ్చేస్తా ఉన్నాడు. ఆ 7 సంవత్సరాల నుంచి, అనగా ఇశ్రాయేలీయుల దేశంలో ఆ కుప్పలు, ఆ శవాలు క్లీన్ చేయడానికంటే ముందు 7 నెలలకు, 6 నుంచి 7 నెలలకు ముందుగానే ఈ యుద్ధము అనేటువంటిది ఆగిపోతుంది. ఆగిపోయిన తరువాత 6 నుంచి 7 నెలలు ఇశ్రాయేలీలు ఆ శవాలన్నిటినీ బాగు చేసుకొని తీసివేసి శుభ్రం చేసుకొని ఆ దేశమంతటిని కూడా క్లీన్ చేసుకొని అప్పుడు వాళ్ళు సురక్షితంగా నివసిస్తారు. అందుకని 1335 దినాలు తాళుకొనగలిగినటువంటి వాడు ఇశ్రాయేలీల దేశమును బట్టి ఆ మాట చెప్పబడి ఉన్నది.
ఇప్పుడు ఇశ్రాయేలీలైనటువంటి వారు యేసుక్రీస్తుని ఏ రీతిగా అంగీకరిస్తారయ్యా అనంటే, రెండవ ముద్ర విప్పదీసినది మొదలుకొని వాళ్ళకు యుద్ధం ప్రారంభమవుతుంది. యుద్ధం ప్రారంభమైనటువంటిది మొదలుకొని అనుదిన బలి ఆగిపోయిన తరువాత వీరిలో కొంతమంది చదివేటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసేటువంటి వారు, ఇశ్రాయేలీయుల జనాభాలో ప్రతి ఇంటిలో పుట్టిన మొదటి తొలిచూలి పిల్లవాడిని, మగ పిల్లవాడిని తీసుకొని వచ్చి 14వ సంవత్సరం నుండి 20వ సంవత్సరం వరకు కూడా ఆ యొక్క రబ్బూని దగ్గర, రబ్బూని అంటే బోధకుడు అని అర్థం, ఈ బోధకుల దగ్గర ఉంచి దేవుని కొరకు వాళ్ళను పెంచుతారు. దేవుని కొరకు వాళ్ళను పెంచుతారు. దేవుని కొరకు పెంచబడినటువంటి ఈ యవనస్తులు 20 సంవత్సరాలు దాటిన తరువాత దేవుని కోసం ఏ రీతిగా మేము పని చేయాలి అనేటువంటి యోచన కలిగి యుద్ధరంగంలోనికి వెళ్ళేటువంటి వారు యుద్ధరంగంలోనికి, మందిరము పని కోసం నిర్ణయించబడినటువంటి వారు మందిరము పనికి, లేవీయులుగా ఉన్నటువంటి వారు లేవీయులకు, ఆ రీతిగా వాళ్ళు తమ సొంత నిర్ణయాన్ని బట్టి దేవుని దగ్గర వాళ్ళు మాట్లాడి దేవుని యొక్క పర్మిషన్ తోటి వాళ్ళు ఆ క్రమాన్ని జరిగిస్తారు. ఇది ఇశ్రాయేలీల దేశంలో అనాది కాలం నుంచి జరుగుతూ వచ్చినటువంటిదే. నాకు తెలిసి ఇప్పటికి కూడా ఆ కాలములో ఉన్నటువంటి విధానాన్ని ఇప్పుడు కూడా వాళ్ళు ఆచరిస్తూ ఉండాలి. నేనైతే ఇశ్రాయేలీల దేశం వెళ్ళలేదు, చూడలేదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతూ ఉన్నాను. ఇశ్రాయేలీల దేశంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ వాక్యాన్ని పట్టుకొని మనము ఎక్కడ తప్పు చేశాం, రెండవ ముద్ర ప్రారంభమైనది మొదలుకొని అనుదిన బలి నిలిచిపోయింది అనంటే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి వారందరూ కూడా సమకూడి మనం ఎక్కడ తప్పు చేశామో, ఎందుకు అనుదిన బలి నిలిచిపోయింది, సొలొమోను మహారాజు కట్టించినప్పుడు అనుదిన బలి నిలిచిపోలేదు, ఎజ్రా నెహెమ్యాలు కట్టించినప్పుడు అనుదిన బలి నిలిచిపోలేదు, మరి ఈ అనుదిన బలి నిలిచిపోవడానికి గల కారణం ఏమిటి, మనం ఎక్కడ తప్పు చేశాము అని ఆలోచన చేసుకుంటూ వచ్చినప్పుడు వీళ్ళ దృష్టికి ఒకడు కనపడతాడు. వాడి పేరేమిటయ్యానంటే అంతియోకస్ ఎపిఫెనస్ అనేటువంటి వాడు కనపడతాడు. వీడిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారు అనంటే, ఈ దానియేలు గ్రంథములో అనుదిన బలి నిలిచిపోయినది మొదలుకొని హేయమైన వస్తువు నిలబెట్టును అనేటువంటి మాట వీళ్ళు ఈ ఎపిఫెనస్ చేసినటువంటి పనిని గురించి ఆలోచన చేస్తారు. ఎందుకంటే క్రీస్తు పూర్వము 168వ సంవత్సరంలో, సుమారుగా 168వ సంవత్సరంలో ఈ అంతియోకయ ఎపిఫెనస్ అనేటువంటి వాడు ఇశ్రాయేలీల యూదా దేశంలో ఉన్నటువంటి దేవుని మందిరములోనికి వెళ్ళి ఒక దేవతను నిలవబెట్టి పందిని బలి ఇచ్చి ఆ మందిరాన్ని అపవిత్రపరుస్తాడు. అప్పుడు కొంతకాలం అనుదిన బలి నిలిచిపోయింది. యూదులు, ఇశ్రాయేలీలు కూడా ఈ అనుదిన బలి నిలిచిపోయినటువంటిది దానియేలు గారు చెప్పినటువంటి ప్రవచనము నెరవేరిపోయింది అని అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు దాన్ని మరలా శిష్యులకు జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడినటువంటి హేయమైన వస్తువు అక్కడ నిలబెట్టేటప్పుడు ఏమి జరుగుతుందంట, చదువువాడు గ్రహించునుగాక అని వ్రాయబడి ఉన్నది. ఎవరు చదువుతారండి? ఎవరు చదివే వాళ్ళు ఉన్నారు ఇశ్రాయేలీల దేశంలో అనంటే, ఈ యొక్క అంతియోకయ ఎపిఫెనస్ అనేటువంటి వాడు చేసినటువంటిది కాదు, దానియేలు గారు చెప్పినటువంటి ప్రవచనము ఇప్పుడు నెరవేరుతూ ఉన్నది. ఇదిగో ఈ యొక్క అనుదిన బలి నిలిచిపోయినటువంటి కాలము మొదలుకొని 1290 దినాల తర్వాత హేయమైన వస్తువు నిలబెట్టేటువంటి వాడు వీడు అని వాళ్ళు గ్రహించి అయ్యో మేము తప్పు చేశాము అని చెప్పేసి ఒకరిని ఒకరు వాక్య పరిశీలన చేసుకుంటూ, చదువుతూ, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాటలను అభ్యాసము చేస్తూ ఈ యొక్క బోధకులు కానీ, గొప్పవారు కానీ, యాజకులు కానీ, దేశంలో ఉన్నటువంటి నాయకులు కానీ, అరే మనం చేసినటువంటి పొరపాటు ఏమిటి అని ఆలోచన చేసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను తీసుకొని వచ్చి వారికి పరిచయం చేసేటువంటి గుంపు ఒకటి ఉన్నది. ఈ కాలంలో మీరు ఇశ్రాయేలీల దేశానికి వెళితే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి యూదులు ఉన్నారు.
ఇశ్రాయేలీలు ఉన్నారు. అందుకనే రోమీలకు రాసినటువంటి పత్రికలో ఏమంటున్నాడయ్యా అంటే, అపోస్తులుడైనటువంటి పౌలు రోమీలకు రాస్తూ కొంత మట్టుకు అని వ్రాశాడు, అందరికీ అని వ్రాయలేదు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. కొంత మట్టుకు వారికి కఠిన మనస్సును కలుగును అని చెప్పేసి వ్రాశాడు అనంటే, మిగిలినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? యేసుక్రీస్తు యొక్క క్రొత్త నిబంధనను చదివి ధ్యానం చేసి అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్తారు, బరే అబ్బాయ్ మనం చేసినటువంటి తప్పు ఇది, మెస్సయ్య ఎప్పుడో వచ్చాడు, ఆయన వచ్చి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయాడు, ఆయనే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని మనమే మన చేతులతోటి మరణానికి అప్పగించాం. ఈ నీతిమంతుని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని చెప్పేసి శాపాన్ని కొని తెచ్చుకున్నాం. అదిగో ఆ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వచ్చినటువంటి ఆ యొక్క రోమా ఎంపరర్ టైటస్ అనేటువంటి వాడు వచ్చి మనల్ని చల్లాచెదర చేసినటువంటిది ఆ నీతిమంతుని యొక్క రక్తము మన మీద మా పిల్లల మీద ఉండునుగా. కానీ మనం పలికిన దానిని బట్టే దేవుడు మనల్ని చెదరగొట్టాడు. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో కానీ యెషయా గ్రంథంలో కానీ ఉన్నటువంటి ప్రవచనాలను బట్టి మరలా క్రీస్తు శకము 1948వ సంవత్సరంలో మనల్ని సమకూర్చి ఇదిగో ఈ రీతిగా నడిపిస్తూ వచ్చాడు. ఆయన యొక్క ఆత్మయే మనల్ని అందరినీ కూడా సర్వసత్యము వైపు నడిపిస్తూ ఉన్నది. కానీ గ్రహించకుండా గుడ్డివారము మనమే అయ్యాము. ఇదిగో యేసుక్రీస్తు చెప్పిన మాటను మీరు ఒకసారి చదవండి అని చెప్పేసి ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయములో ఉన్నటువంటి మాటను మరలా తిరిగి వాళ్ళకు చూపించినప్పుడు వాళ్ళు గ్రహింపులోనికి వస్తారు. అదే మాట యేసుక్రీస్తు 15వ వచనంలో చెప్పాడు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువును పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడును గ్రహించును. వీరిలో ఒక్కొక్కరు భర్జన పడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలకు ఉపశమనం కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించినటువంటి కాలము అదే. వారిలో కొందరు క్రీస్తు వైపు తిరుగుతారు. ఈ నియంతగాడు చేసేటువంటి ఆ యుద్ధములో అనగా 2వ ముద్ర విప్పదీసినటువంటిది మొదలుకొని ఈ యూదులైనటువంటి వారందరూ కూడా ఈ వాక్య ధ్యానము చేసి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ మాటలలో ఉన్నటువంటిది మాత్రమే కాక క్రొత్త నిబంధన అంతటిని కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చి ప్రకటన గ్రంథము దగ్గరకు వచ్చేసేటప్పటికి వాళ్ళు ఆగిపోయి కాలాన్ని లెక్కగట్టుకొని ఇదిగో ఖచ్చితముగా ఇక్కడ నుంచి 1290 దినాలలో హేయమైన వస్తువు నిలబెడతారు అని ఇశ్రాయేలీల దేశం అంతటా కూడా ఆ మాటను ప్రకటించినప్పుడు కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించరు. వీరెప్పుడు అంగీకరిస్తారయ్యా అంటే హేయమైన వస్తువు నిలవబెట్టిన వెంటనే వాళ్ళు అంగీకరిస్తారు. అంగీకరించినటువంటి వీరు ఇక నియంత అయినటువంటి వాడు యుద్ధము మరలా ఇంకా వాడి యొక్క కోపము వాడి ఆవేశము యుద్ధము ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటుంది, 1335 దినాలు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చదివి గ్రహించి కొండలకు పారిపోతారు. అదే ప్రవచనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. చదువుదామా మాట కూడా. 16వ వచనము, యూదులలో ఉండువారు కొండలకు పారిపోవలెను, మిద్దెల మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలెనని ప్రార్థన చేయుడి. అదేంటండి, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మరలా విశ్రాంతి దినమని చెప్పేసి అంటున్నాడు యేసుక్రీస్తు అంటారా? యేసుక్రీస్తును పరిపూర్ణంగా అంగీకరించలేదు, కొంతవరకే అంగీకరించారు. పరిపూర్ణంగా ఎప్పుడు అంగీకరిస్తారు? 6వ ముద్ర విప్పదీసిన తరువాత ఈ నియంత అయినటువంటి వాడు హేయమైన వస్తువుని వాడి ప్రతిరూపాన్ని ఒక కంప్యూటర్ లాగా చేసినటువంటి ఆ రోబోను తీసుకొని వెళ్ళి ఎప్పుడైతే ఆ దేవుని యొక్క ఆలయములో ఆవరణములో వాడు నిలవబెడతాడో అప్పుడు ఇశ్రాయేలీలందరూ గ్రహించి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట స్పష్టమైనది, ఆయనే మా రక్షకుడు, ఆయన మేము నెట్టివేశాము. కానీ ఇదిగో ఇప్పుడు ఆయన మాటలను బట్టి కాలమును బట్టి ఈ నియంత చేసిన చర్యలను బట్టి ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ మాటలను బట్టి ఖచ్చితంగా నెరవేరింది కనుక మేము పాపము చేశాము అని ఒక్క దినమందే సియోను
నెప్పులు పడి కుమారులను కనును అనేటువంటి మాట వ్రాయబడి ఉన్నది. చదువుదామా ఒకసారి ఆ మాట కూడా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం రండి. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి, ఒక జనము కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా, ఒక్క నిమిషములోనే ఒక్క జనము జన్మించునా. ఈ మాట జాగ్రత్తగా వినండి. సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. ఇది ఆ నియంతగాడు హేయమైన వస్తువును ఇశ్రాయేలీయుల దేశములో వారు కట్టబోయేటువంటి మందిరములో ఆవరణములో నిలవబెట్టినటువంటి ఆ హేయమైన వస్తువును బట్టి వారందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. వీరు ఎప్పుడు యేసుక్రీస్తుని అంగీకరిస్తారయ్యానంటే, ఇదిగో ఈ హేయమైన వస్తువును నిలబెట్టినప్పుడు యేసుక్రీస్తు చెప్పింది ఖచ్చితమైనటువంటిది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రవచనము నెరవేర్పు ఇప్పుడు అని వాళ్ళు గ్రహించి అంతియోక ఎపిఫెనస్ అనేటువంటి వాడిని తీసి నెట్టి పక్కన పడేసి దీనిని ప్రామాణికంగా తీసుకొని 2వ ముద్ర విప్పదీసినటువంటిది మొదలుకొని 6వ ముద్ర వరకు కూడా ఎవరైతే కొద్దో గొప్ప క్రీస్తును అంగీకరించి హతసాక్షులుగా మారుతున్నారో ఆ వారిని 12 గోత్రాలలో నుంచి దానును విడిచిపెట్టి మిగిలిన గోత్రాలలో 1,44,000 మందిని ముద్రించడానికి వచ్చాడు ఆ సూర్యోదయ దిక్కు నుండి వచ్చినటువంటి దూత. వారు యేసుక్రీస్తును అంగీకరించారు గనుక మరణమును జయించి పునరుద్ధానుడై తిరిగి లేచి సజీవుడిగా ఉన్నటువంటి ఆ సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ముద్ర వాళ్ళు వేయించుకున్నారు. వీరందరూ కలిసి దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళే కార్యము 6వ ముద్ర విప్పదీసినప్పుడు జరిగింది. 6వ ముద్రలో వాళ్ళు లేరు కదండి. వారి కోసమే ప్రకృతి అంతటినీ కూడా దేవుడు ఆ రీతిగా చేశాడు. ఇంత మాత్రమే కాదు, ఇంకా ఈ యొక్క హతసాక్షులైనటువంటి వారు బలిపీఠము క్రింద ఎందుకు ఉన్నారు, ఈ హతసాక్షులైనటువంటి వారు పరదేశికు ఎందుకు వెళ్ళలేదు, ఈ హతసాక్షులైనటువంటి వారు డైరెక్ట్గా పరలోకానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేటువంటి దాన్ని కూడా మనం ధ్యానం చేయవలసి ఉన్నది. నెక్స్ట్ వీడియోలో ఆ మాటలను మనం ధ్యానం చేద్దాం. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. వందనాలు. సెలవు తీసుకుందాం.